అన్న ఏం చేస్తున్నారు అసలు రాష్ట్రంలో? అసలు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మా నిరుద్యోగులు, డిఎస్సీ అభ్యర్థులు? అసలు నిరుద్యోగ అభ్యర్థుల్ని వాళ్ళ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాం అన్న. వాళ్ళకి అర్జెంట్ గా వేగవంతంగా పరీక్షలు పెట్టి టీచర్ ఉద్యోగాలు పంపాలనుకుంటున్నాం. ఓకే కాదన్నా, ఇప్పుడు మేము టైం ఇస్తున్నారు అని చెప్పేసి అంటే మేము ఒప్పుకుంటాం. మాకు టైం ఇవ్వకుండా మీరు మేము ఏదో ఎగ్జామ్స్ పెట్టాలనుకుంటున్నాం, అది చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అంటే మా పరిస్థితి ఏంది అసలు? అంటే మీరు ఏమైనా జాబ్స్ అమ్ముకున్నారా? అమ్ముకొని వేగవంతంగా మాట్లాడు అంటే ఫోన్ చేయి, అర్థమైందా? నేను మర్యాదగా మాట్లాడుతున్నా. నేను కూడా మర్యాదగా ప్రభుత్వం కాదు, లేకుంటే నువ్వు ఇప్పుడు వాళ్ళు జాబ్ కొనుక్కునే వచ్చే ఉద్యోగాలు కాదు. మేము కష్టపడుతున్నాం పారదర్శకంగా, లీకులు లేకుండా. చదివే వాళ్ళకి ఉద్యోగాలు మాట్లాడే రాదు. ఉల్టా మాట్లాడే వాళ్ళకి ఉద్యోగమే రాదు చెప్తాను. ఆపేస్తారా? నీ ఫోన్ ఎత్తిన నేను, అర్థమైందా? నువ్వు ఎప్పుడు అప్లై చేసినావమ్మా? నువ్వు నేను అప్పుడెప్పుడు అప్లై చేసినా. ఎన్నిసార్లు రాసినావు డిఎస్సీ? నువ్వు ఒకసారి రాసిన. ఒకసారి రాసి నీ తెలవదా? సిలబస్ ఏం తెలవదా? సబ్జెక్ట్ ఏంటి, కరెంట్ అఫైర్స్ ఏంటి, నీ 80 మార్కులు ఏంటి, టెక్స్ట్ ఏంటి, నీకు తెలవదా? అన్న అన్న రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు నువ్వు. ఇప్పుడు నిరుద్యోగం నువ్వు. అవునన్నా, నేను కాదు ఫోన్ నెంబర్ అంటే నీకు కష్టపడి 2 ఏళ్ల క్రితం నోటిఫికేషన్ తప్ప నీకు మాట్లాడుతున్నావు నువ్వు. మా ఓపిక కూడా అర్థం ఉండాలి నువ్వు మాట్లాడే విషయంలో కూడా. అన్న పద్ధతిగా నేను మీకు ఓపికగా సమాధానం ఇస్తుంటే ఇష్టం వచ్చిన మాట్లాడతావు. నేను అడిగే ఒక మాట అంతే. ఏమన్నా నువ్వు తప్పు మాట్లాడు. సరే తప్పైతే సారీ ఒప్పుకుంటా. సారీ మాట్లాడి ఇప్పుడు చెప్పండి నాకు. ఇప్పుడు మీరు అన్నట్టుగానే చెప్తా అన్న. ఎప్పటి నుంచో నడిపిస్తున్నారు, ఎప్పటి నుంచో నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు అన్న. మేము ఇప్పుడు డిఎస్సీ రాసేదే ఒక జాబ్ కోసం. మేము ఎంతసేపు 24 గంటలు బుక్స్ పట్టుకొని కూర్చోలేం కదా. మాకు కూడా ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబాన్ని నడిపించుకోవాలి అంటే పని చేసుకోవాలా వద్దా? మాకేముంటుంది? లేదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇప్పుడు మీరు రాజకీయాలు చేస్తున్నారు, ఎమ్మెల్సీ కావాలి, ఎమ్మెల్యే కావాలి. ఎమ్మెల్సీ నాకేమొచ్చిందా? నేను 10 ఏళ్ళు కొట్లాడినా, 40 కేసులు అయింది నా మీద. వచ్చిందా చెప్పు. మాట్లాడలేదు వచ్చిన నా జీవితం ఆగమై వచ్చినా అయినా ఆగమైంది అనుకున్నా చెప్పు. కష్టపడాలా, చదవాలి, చదవాలి, రాజకీయం చేసేవాడు ప్రజలకు ఉపయోగపడాలనే కదా నేను చేసేది. కానీ ఒక్క నిమిషం మాట్లాడిస్తారా? నువ్వే మాట్లాడుతున్నావు. నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడకు, కరెక్ట్ మాట్లాడు. ఇదేం టైం వేస్ట్ చేయకు. నేను టైం వేస్ట్ చేస్తలేను అన్న. నన్ను ఒక నిమిషం మాట్లాడివ్వండి. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక, ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే వారం రోజుల్లో పెట్టేస్తారు ఎలక్షన్ నోటిఫికేషన్ ఎమ్మెల్యే గానీ ఎంపీ గానీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు గ్యాప్ ఇస్తుంది ఎలక్షన్ కమిషన్ మీకు? నువ్వు దానికి దీనికి బోడగుండుకి మోకాలకి ముడేయకు. ఎందుకు పెట్టాలి? రోజుకి 5 గంటలు జరిగినా కానీ నీకు వస్తుంది. నువ్వు ఉదయం అట్లాంటప్పుడు మిగతా టైం ఏం చేసినా లేదు లేదు లేదు. ఇది నీ డ్యూటీ. నువ్వు ప్రైవేట్ ఉద్యోగం చేసినా నీకు మీరు ఇలా మాట్లాడు తప్పు. మీరు అలా మేము కూడా కుటుంబాన్ని పోషించుకోవడం, మేము కూడా పని చేసుకోవాలన్నా. నేను కూడా 8 గంటలు పని చేస్తావు, కనీసం 3 గంటలు చదువుకో 2 ఏళ్ళ నుంచి నువ్వు. సరే అన్న, చదివినా ఎంత చదివినా కనీసం రివిజన్ కన్నా పాటు పెట్టచ్చు. ఇప్పుడు చెప్పేది నీ వయసు అంతా నా 32 అన్న. ఈ 32 ఇంకా 40 ఏళ్ళ వరకు ఉంది. ఇంకొక డిఎస్సీ వెంటనే వస్తుంది. ఇందులో రానంత మాత్రాన నీ మీద నీ నమ్మకం లేనంత మాత్రాన ఈ దాని నమ్మకం ఏర్పాటు చేసుకో. కష్టపడి చదువు. వారం రోజుల్లో మీరు ఆగస్టు 24 చాలా మంది గురించి. సరే నా ఒక్కరిని పక్కన పెట్టేసి నేను చెప్తాను. చాలా మంది గురించి ఆలోచిస్తాను. మేము ఇప్పుడు రీసెంట్ గా డిఎస్సీ డిఎడ్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకునే అభ్యర్థుల గురించి వాళ్ళ గురించి ఏమాత్రం చెప్పండి. వాళ్ళు నెక్స్ట్ రాస్తారు అంటే రాయంగా అయిపోగానే వస్తాయా? మేము కూడా అట్లే అనుకో, మేము కూడా రాసుకున్నాం అట్లా. ఇప్పుడు నేను కూడా పెద్ద అసలు మీరు రాయంగానే ఉద్యోగం వస్తుంది తమ్ముడు. ఒకసారి మొదటి ప్రయత్నాలు వస్తుంది కొంతమంది, వాళ్ళకి రెండో ప్రయత్నం చేస్తారు చెయ్యి. వాళ్ళు నాకంటే వాళ్ళు మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళకి రావట్లేదు జాబు. అట్లా వాళ్ళేం తొందరపడట్లేదు. అవకాశం ఇస్తే రాసుకుంటారు, లేకుంటే లేదు. ఇప్పుడు నుంచి మళ్ళీ వాళ్ళని కూడా దరఖాస్తు చేపించి మళ్ళీ అప్లికేషన్ అడుగుతారు వాళ్ళు. అసలు ఏం చేస్తున్నారు మీరు? కాంగ్రెస్ గవర్నమెంట్ లాగా అట్లాగం చేసినది. ఇప్పుడు నువ్వేం మాట్లాడుతావు నీకు అర్థం కావట్లేదు.
కొత్త వాళ్ళు అప్లై చేస్తారంట, ఎగ్జామ్ పొడిగిస్తే మళ్ళీ వాళ్ళు దరఖాస్తులు అడుగుతారు. ఇప్పుడు అన్న మీరు ఎగ్జామ్ జరగాలని ఉద్దేశం లేదు. నువ్వేమైనా టీఆర్ఎస్ తోడువా, బీఆర్ఎస్ తోడువా, లేకపోతే కోచింగ్ సెంటర్ తోడువా? నువ్వు అన్నా నాకు ఏ పార్టీ సంబంధం లేదు, ఏ కోచింగ్ సెంటర్ లేదు, మీరు ఇది మాట్లాడకండి. ఏ పార్టీ వాడు కూడా లేడు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మమ్మల్ని ఎవరు అడగలే. కొత్త వాళ్ళు అర్థమైందా? కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు పాత వాళ్ళు కొత్త పాత వాళ్ళు చెప్పండి. నాకు నేను ప్రతి కాల్ అటెండ్ చేస్తాను. ఇంతవరకు కొత్త వాళ్ళు అన్నా వాయిదా ఏంటన్నా మేము దరఖాస్తు చేసుకుని ఎవ్వరు అడగలేదు. ఒక పని చేయండి, ఫోన్ చేసి తప్ప. ఇప్పుడు నువ్వు ఫోన్ చేస్తే తప్ప. అన్న ఒక పని చేయండి, మీరు గవర్నమెంట్ నుంచి మీకు ఇప్పుడు డిఎస్సికి అప్లికేషన్స్ వచ్చినాయి కదా, ఆ వచ్చిన అప్లికేషన్స్ నుంచి ఓన్లీ అప్లికేషన్ సంబంధించిన మొబైల్ నెంబర్స్ మాత్రం ఓటింగ్ పెట్టండి. ఎంతమంది పోస్ట్ పోన్ కావాలంటారు, ఎంతమంది పోస్ట్ పోన్ అవసరం లేదని చెప్పేసి పోస్ట్ పోన్ చేయాలనే వాళ్ళు ఉన్నారు, వద్దనే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ అది కాదు. నీ సుఖమే చూసుకుంటావు. గవర్నమెంట్ స్కూల్ అదే ప్రభుత్వ పాఠశాల పిల్లల గురించి ఆలోచించావు నువ్వు. సరే మరి మీకు మరీ అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు మొత్తం పోస్టులు వేసేయండి ఒకటి సార్. ఇప్పుడే మొత్తం పోస్టులు ఎట్టేస్తాం, మిగతా వాళ్ళకి ఉద్యోగాలు వద్దా? రేపటి తరానికి అవసరం లేదా? రేపటి అంటే నీ స్వార్థమేనా? అది నీకే ఉద్యోగం రావాలా? నీకు నమ్మకం లేదు. మెజార్టీ ఉన్నప్పుడు మెజార్టీ మార్క్స్ తీసుకుని మాట వస్తుంది కదా జాబ్. 2 ఏళ్ళ నుంచి రాస్తాను, 2 ఏళ్ళు చెప్పేసి నాకు అర్థం కాదు. రేపటి తరం గురించి వేలు మాట్లాడేది నీకు ఇయ్యాల వాళ్ళకి అందరికి అవకాశాలు ఇస్తారు ప్రభుత్వం, ఉండదు. అర్థమైందా? అందరికీ అవకాశం ఇచ్చినప్పుడు మాకు టైం ఇవ్వండి 45 రోజులు అని చెప్పేసి అడుగుతున్నాం. ఇగో నేను కాదు టైం ఇచ్చేది, నేను చెప్తాను. చెప్పేది నువ్వు ఇయ్యాల వరకు కూడా యథాస్థితి ఉంది. 18 తారీఖు పరీక్ష ఉంది, ఎల్లుండి. పరీక్ష వాయిదా పడినా చదవాల్సిందే నువ్వు, పరీక్ష వాయిదా పడకపోయినా రాయాల్సిందే. ఈ సమాధానం తప్ప నా దగ్గర ఏం దొరకదు. దయచేసి నువ్వు చదువుకో. ఆగం కాక అనవసరంగా. అన్న మీరు మాట్లాడడం కరెక్ట్ కాదన్నా. నువ్వు మాట్లాడి అసలు కరెక్ట్ కాదు. నీతో ఇంతసేపు ఆన్సర్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. నాకు 7 నిమిషాలు మాట్లాడి నీతో. నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావు, నేను రాజకీయం మాట్లాడుతున్నావు. ఉన్నదన్నట్టు అడుగుతావు. నేను నువ్వు ఉన్నదన్నట్టు అడిగేవాడు. అభ్యర్థి అయితే మంచిగా మాట్లాడుతావు. ఉద్యోగాలు అమ్ముకున్నారు, అది నువ్వు చూసినవా చెప్పు. అలా మీరు చూసినా మా ఇంట్లో పార్టీలు ఏమైనా ఉన్నాయో మీరు మాట్లాడుతున్నారు కదా. టీఆర్ఎస్ బీజేపీ వాడో వీడో అని చెప్పేసి మీ వెనక కాదు, వాళ్ళు వచ్చి చేరిందంటున్నావు. మీ వెనక లేరు, మరి మీ డిమాండ్ లో వచ్చి వాళ్ళు చేరిందంటున్నా. వాళ్ళు ఎవరో చేస్తే మాకేం సంబంధం అన్న, మేము రమ్మని చెప్పేసి మిమ్మల్ని ఏమంటే కదా నేను వాళ్ళని తిడతాను. మిమ్మల్ని ఏమంటున్నాం? నిరుద్యోగులు మాకు కావాలి, వాళ్ళు రుణం తీసుకుంటాం, తొందరగా ఉద్యోగాలు పెడతాం, క్యాలెండర్ ఇస్తాం అని చెప్తున్నాం. సరే అన్న మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత డిఎస్సీ ఎందుకు పెట్టలేరు? అంటే జాబ్ క్యాలెండర్ ఇచ్చిన తర్వాత డిఎస్సీ ఎందుకు పెట్టలేరు మీరు? మరి తమ్ముడు అసలు నువ్వు జాబ్ క్యాలెండర్ ఏ పోతున్నావు కదా. అదే అంటే పాత ప్రభుత్వంలో ఉన్న బూజును దొరుకుతున్నాం ఇప్పుడు తొందరగా. అంటే తొందరగా నీ జీవితం కాదు. డిఎస్సీ రాసేవాడికి గ్రూప్ 2 అవకాశం ఇస్తున్నాం. వాయిదా అయితే పరిస్థితులు ఉన్నాయి అక్కడ. గ్రూప్ 2 తీసుకురావాలా మీరు? గ్రూప్ 2 అంటారు. పిచ్చోళ్ళని కాదు. నువ్వు 2 ఏళ్ళైనా నువ్వు చదవలేకపోతున్నావు, 3 ఏళ్ళైనా చదవలేకపోతున్నావు. నువ్వు ఇది నీ జీవితం మొత్తం చదువుతూనే ఉండు. చదువుతున్నా ఇష్టం. ఏం చదువుతావా నువ్వు? ఒకసారి ఆల్రెడీ చదువులోడు, ఎగ్జామ్ రాసినోడు, అన్ని తెలుసు, కంటెంట్ తెలుసు, అన్ని తెలిసినోడు నువ్వు అడుగుతున్నావు. మళ్ళా అన్నా సిలబస్ పెట్టకండి. సిలబస్ మీ అందరికీ తెలుసు, మీరు ఇష్టం చదువుకోండి అని చెప్పేసి పెట్టండి. మరి ఎందుకు సాధించింది చాలే నాయన. నువ్వు 2 ఏళ్ళ నుంచి చదువుతూనే ఉంటావు. నువ్వు కొత్త మాట్లాడని చెప్తున్నా. లేదు నువ్వు మాట్లాడేది మీరు కష్టం మాట్లాడండి. నేను లాజిక్ మాట్లాడుతుంది, మీరు లాజిక్ చేయకండి. మీరు మాట్లాడదు. చదువుతామ్మా నువ్వు. చదువు మీద దృష్టి పెట్టు. ఇది కాదు నీకు. 2 ఏళ్ళు చదువుతున్నట్ట ఈయన ఇంకా కావాలట. ఈయనకి ఓపిక పట్టమని చెప్పినా చెప్పండి. సిలబస్ అది సిలబస్ ఇది అని చెప్పేసి మరి సిలబస్ ఎందుకు ఇస్తాడు గవర్నమెంట్ లో ఉంది? అంటే నీ ఇష్టం వచ్చింది నువ్వు పెట్టుకుంటారా? అదే అన్ని చూస్తారు మీరు పెట్టుకుంటారా అని చెప్పేసి అంటున్నావు కదా. మీరు ఏమి ఇస్తారు తెలియదు కాబట్టి ఇన్ని రోజులు ఆగినాం మేము. అందుకే ఈ పాత ప్రభుత్వంలో వచ్చినాయి కాబట్టి గందరగోళం నుంచి బయటపడేయడానికే ఉద్యోగాల క్యాలెండర్ గుర్తుపెట్టుకో. అన్న ఉద్యోగాల క్యాలెండర్ మా డిఎస్సీ ఉందా చెప్పండి మాకు. ఉంటది. ఉద్యోగాల క్యాలెండర్ కాదు, ఇప్పుడు వేసే డిఎస్సీ ఉందా? ఉద్యోగాల క్యాలెండర్ అంటే నువ్వేం చదువుకున్నా చెప్పండి. ఇప్పుడు వేసే డిఎస్సీ ఉందా? నువ్వు చదువుకున్నది ఈ డిఎస్సీ ఎందుకంటే నవ్వగొట్టాలనే కదా. మళ్ళీ దీన్ని అవగొట్టాలంటారు ఏంటన్నా? నాకు అర్థం కాదు. ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటది, లేదా రెగ్యులర్ గా ఉంటది. 10 ఉద్యోగాలు ఖాళీ ఉన్నా టీచర్ ఉద్యోగాలు మన అందరూ సర్కిల్ అయితే అది క్యాలెండర్ అంటే అది దాన్ని అర్థం చేసుకోవాలి. తెలవదు, నీకు అవగాహన లేకపోయింది. అవగాహన లేకుండా ఎన్ని రోజులు
పిక్చర్ లాగా జాబ్ల గురించి పని చేసుకుంటూ అక్కడ వాళ్ళని వీళ్ళని ఆడుకుంటూ పని చేసేసుకుంటున్నాం మేము. నిన్ను నేను పని చేయొద్దంలే, కానీ చదువునే శ్రద్ధ పెట్టు. పని చేసిన వాళ్ళు కూడా కలెక్టర్లు అయ్యారు, రైల్వే ప్లాట్ఫామ్ మీద అయ్యారు. నువ్వు టీచర్ ఉద్యోగాన్ని చదువుతున్నావు, నువ్వు సివిల్ సర్వీస్ చదవట్లే. 10 గంటలు పోయినా నువ్వు 3 గంటలు చదివినా రోజుకు 3 గంటలు చదువుకున్నావు. 300 రోజులు 360 రోజులు 2 ఏళ్ళు ఉన్నాయి, 600 రోజులు ఏం చేసింది నువ్వు? అవునా? ఫస్ట్ చదువు మీద నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకో, ఆత్మవిశ్వాసం చదువుకో తమ్ముడు. నాకు నమ్మకం ఉందన్నా, నాకు నమ్మకం ఉంది, లేదా ఏం లేదు. నేను బరాబర్ ఫుల్ కాన్ఫిడెన్స్ అన్ని. మరి చదువుకో, ఎందుకు ఎగ్జామ్ వాయిదా పడితే సంతోషం, వాయిదా పడకపోయినా ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్ గా. ఇది కాదు జీవితం, అది కాదు నాకు కావాల్సింది. ఇలా నా ఒక్కని పరిస్థితి కాదు, నా ఒక్కని కోసం కాదు నేను మాట్లాడేది. నీ ఒక్కడి గురించి కాదు, మరి మాట్లాడతాను. అర్థమైందా? ఇందులో కావాలనే వాళ్ళు ఉన్నారు, వద్దనే వాళ్ళు ఉన్నారు. దానికి ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టండి, అప్లికేషన్ చేసే నెంబర్లు మాత్రమే ఓటేసట్టు. నీకు ఓటింగ్ పర్సెంటేజ్ పెట్టాలా? ఫస్ట్ చదవా బాబు, టైం వేస్ట్ చేసుకో. 11 ప్రశ్నలు 11 మార్కులు వచ్చాయి నీకు ఇప్పుడు. సరే ఏ సబ్జెక్ట్ చెప్పండి.